నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్దీ రెసిపీ అండి. డ్రై నట్స్తో చిక్కీ. మనం పల్లి పట్టి నువ్వులు పట్టి ఎలాగైతే చేసుకుంటామో అన్ని డ్రై నట్స్తో కూడా అలాగే చిక్కీ చేశాను. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ఒక మంచి హెల్దీ రెసిపీ అని చెప్పుకోవచ్చండి. ఇది చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోవాలి. కొన్ని పల్లీలను వేసి వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి లోపల వరకు వేగేదాకా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో కట్ చేసుకున్న బాదం పప్పులు, జీడిపప్పులు వేసుకోవాలి. ముక్కలుగా చేసి వేసుకోవాలండి. అలాగే కొన్ని గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు కూడా వేసుకోవాలి. ఇవి ఇన్నే వేసుకోవాలనే క్వాంటిటీ ఏం లేదండి, కొన్ని తీసుకుంటే సరిపోతుంది. ఇవి ఎక్కువగా వేగనవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొన్ని నువ్వులు, ఇంకా కొన్ని అవిసె గింజలు కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. నువ్వులు కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తే మనకి వేగినట్టే అండి, అప్పుడు తీసేసుకోవచ్చు. ఇవి ముందుగానే వేసామనుకోండి అన్నిటితో పాటు మాడిపోతాయి, కాబట్టి చివర్లో వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత అదే కళాయిలో ఉంచకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కళాయిలో ఉంచితే వేడికి ఇంకొంచెం మాడిపోతాయి. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరిని కూడా తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరిని కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఎండు కొబ్బరిని వేయించక్కర్లేదండి, ఆ వేడి మీద వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని పొట్టు తీసేసుకుందాము. ఇలా పొట్టు తీసిన తర్వాత ఒక జల్లి దాంట్లో వేసి జల్లించామంటే మనకి పొట్టంతా పోతుంది. ఇలా చేసుకున్న వాటిని ఒక గిన్నెతో నొక్కుకుంటూ చిన్న పలుకులుగా చేసుకోవాలి. మరి పెద్ద పలుకులుగా ఉంచకుండా ఇట్లా చిన్నగా చేసుకున్నాం అనుకోండి, మనకి డ్రై నట్స్తో కలిసిపోతాయి. ఇవి కూడా ఇలా చేసుకున్నాక మనకి ఇవన్నీ కూడా డ్రై నట్స్ ప్లేట్లోనే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి ఇవన్నిటిని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు వీటిని మనం కొలుచుకోవాలి. ఇక్కడ నేను ఒక గిన్నెలో వేసుకున్నాను, నాకు ఈ గిన్నె నిండా వచ్చాయి. ఒక గిన్నె వరకు అయ్యాయి కదా, దీంతోనే మనం బెల్లం కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకోవాలి. మనకి చిక్కీ తయారైన తర్వాత ఈ ప్లేట్లోకి తీసుకోవడానికి నెయ్యి రాసి పెట్టుకోవాలి ముందే. ఇప్పుడు ఒక అరకప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను. స్టవ్ పై కళాయి పెట్టి ఈ బెల్లం అందులో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. పాకం పట్టుకోవాలండి, వాటర్ ఎక్కువగా వేయొద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇది ముదురు పాకం రావాలండి. ఇక్కడ పాకం సౌండ్ వస్తుంది చూసారా, ఈ విధంగా గట్టి పాకం రావాలి. అలాగే మనం ఇలా విరిచినప్పుడు టక్కీమని విరిగిపోవాలి. ఇలాంటి పాకం వచ్చినప్పుడు స్టవ్ పూర్తిగా తగ్గించేసుకోవాలి. ఇందులోనే ఒక చెంచా వరకు యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ అన్నీ ఇందులో వేసుకొని ఈ బెల్లం పాకం మొత్తం పల్లీలకి పట్టేలాగా చూసుకోవాలి. పల్లీలన్నీ బెల్లం పాకంలో కలిసిపోవాలి. ఇలా పాకంలో ఇవన్నీ కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ప్లేట్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చాకుతో పీసెస్గా కట్ చేసుకోవాలి. మరి వేడి చల్లారాకైతే రాదండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా మంచిగా చిక్కీలాగా బిల్లలుగా వస్తుంది. ఇంతేనండి డ్రై నట్స్తో చిక్కీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.